మేమైతే ఇంటికి వచ్చేసాము. వచ్చే దారిలో ఇంకా ఫ్రూట్స్ మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని వచ్చాము. అంటే ఈ వీక్ కి సరిపడా అయితే ఇంకొంచెం ఎక్కువే తీసుకుంటాము. ఎప్పటికైనా నేను మిన్ను అట్లా తింటూ ఉంటాం అని చెప్పి నేను మధ్యాహ్నం మోస్ట్లీ ఎక్కువ రైస్ తినను, అదే ఎక్కువ చేసుకోము కాబట్టి మిన్నుకు మాత్రమే చేస్తాను నేను. నైట్ అయితే ఇంకా తేజ కూడా వస్తాడు కాబట్టి నేను నైట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే డిన్నర్ చేస్తాను. ఇంకా మధ్యాహ్నం ఓన్లీ మెను కాబట్టి ఏదన్నా తనకి కావాల్సినవి లైక్ డిఫరెంట్ గా బ్రకోలీ ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే చేస్తాను. ఇంకా ఆ టైంలో నేను ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకుంటాను, అందుకు కొన్ని ఎక్కువే తెచ్చుకుంటాం మేము. ఇప్పుడైతే ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి కొంచెం ప్రైజెస్ తక్కువే ఉన్నాయి. లైక్ కేజీ 19 రూపీస్ అలా మస్క్ మెలాన్ అయితే అలా ఉన్నాయి. సో ఏమేమి తెచ్చుకున్నాము అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. 658 రూపీస్ అయింది ఇప్పుడు తెచ్చుకున్నది. ఫ్రూట్స్ తింటే ఏమంటే వెయిట్ గెయిన్ అవ్వరు ఎక్కువగా. సో మిన్ను కూడా బాగా మంచిగానే తింటాడు. సో ఇంకా తను కూడా వెయిట్ అయితే ఎక్కువ గెయిన్ అవ్వడు. ఊరి దగ్గర అంటూ ఉంటారు, ఏంద్రా నువ్వు తినాల్సింది మీ అమ్మ తింటుందా, లేకపోతే మీ అమ్మ యూట్యూబ్ లో పడి నీకు పెట్టకుండా ఉందా అని చెప్పి. అంటే పిల్లలకి మనం ఎప్పుడు పెట్టకుండా అయితే ఉన్నాం కదా, ఖచ్చితంగా పెడతాము ఏదో ఒకటైతే. సో నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, కొంతమంది అన్నారు ఇలా కూడా, మనం తెచ్చే ఫ్రూట్స్ మనం పెట్టే ఫుడ్ వాళ్ళకి తెలియదు కదా ఏం పెడుతున్నాము ఏం చేస్తున్నాము అని. సో ఊరికే అలా అనేయకూడదు అనేది నేను అనుకుంటాను. సరే అయితే ఇంకా ఆ టాపిక్ వదిలేసి ఇవి ఏమేమి ఫ్రూట్స్ తెచ్చుకున్నాం అనేది అయితే షేర్ చేస్తాను. మస్క్ మెలన్ ఇది కిలో 19 రూపీస్, అంటే ఇవి ఒక 4-5 కేజెస్ అలా ఉన్నాయి. ఇంకొకటి కూడా లోపల ఏమో ఉన్నట్లుంది. ఇది అవకాడో జ్యూస్ చేయిస్తాను మిన్నుకి. ఇంకా మిన్ను నేను ఎక్కువ వాటర్ మెలన్ తీసుకుంటాము. సో వాటర్ మెలన్స్ ఇవి కూడా కిలో 19 రూపీస్. దాని తర్వాత ఇంకా లోపల ఏమన్నాయంటే మిన్ను స్నాక్స్గా ఇది స్వీట్ కార్న్, ఇది 16 రూపీస్ ఏమో ఒకటి. సీజన్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నాయి ప్రైజెస్. నార్మల్గా అయితే ఒకటి 25 రూపీస్ అలా కూడా ఉంటాయి. ఇంకా బనానాస్, అవకాడో బనానా వేసి నేను జ్యూస్ చేపిస్తాను మిన్నుకి. ఇంకా బనానాస్ తర్వాత ఇది సపోటా కిలో 99 రూపీస్, అంటే కిలో 100 అనుకోండి. ఇంకా సపోటాస్ కొన్ని తెచ్చాను, ఒక 6 అలా సపోటాస్. ఇక్కడ ఎక్కువ ప్రైజే ఉంటాయి మనకి, అక్కడ ఊరికే దొరుకుతాయి ఆంధ్రాలో, కానీ ఇక్కడ కొంచెం ఎక్కువే. లాంగ్ అని అంటారు దీనిని, లీచే టైప్ లో ఇంకొక వెరైటీ. ఇవి ఎంత కిలో 399 ఏమో, సారీ 299 కిలో. సో ఇవి తెచ్చాను, మిన్ను బాగా ఇష్టంగా తింటాడు ఇవి. ఇంకా తర్వాత ఇవి మస్క్ మెలన్స్, ఇవన్నీ కలిపి 4.6 కిలోస్ ఉన్నాయి. ఇంకా ఉసిరికాయలు తెచ్చుకున్నాము కొన్ని, ఉసిరికాయ రైస్ చేద్దాంలే అని అనుకున్నాను, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా అందుకు. ఇంకా తర్వాత ఇది కూడా పప్పాయ, ఎందుకు అన్ని 19 రూపీస్ పెట్టారు ఈసారి. ఇది పప్పాయ కట్ చేసి తిన్న కాడికి తినేసి రిమైనింగ్ ఫ్రిడ్జ్ లో పెడదాంలే అని కొంచెం పెద్దది తెచ్చాము. అందులోనూ అన్ని పచ్చిగా ఉన్నాయి, అందుకు ఇంకా దాని బదులు ఇది బెటర్లే అని, మాగింది బాగా మంచిగా ఉంది, అందుకే ఇది తెచ్చాము. ఇవే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇవి గ్రేప్స్. ఇక్కడ ఎలా అంటే లూజ్వి తీసుకున్నామంటేనా ఇలా కిలో 19 రూపీసే, అందుకు ఇవి తెచ్చి మేమైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం. వచ్చేసినారా? ఏమున్నాయే దాంట్లో, ఏమున్నాయి బంగారు? చెయ్యవా? సరే కూర్చో చేద్దాం. నోస్ క్లీన్ చేయించుకోవడం దాంతో. మిన్నయ్ ఏమున్నాయి ఇక్కడ? లీచెస్. దాని మీద పడద్దు. తింటావా? ఆమె తిన్నాక తిందులే. అప్పుడే కాదు ఇప్పుడే. అదిని ఆమె తింటావా? సరే. ఏమున్నాయి దీంట్లో?
గన్న ఆల్రెడీ నీకు వచ్చిన ఆర్డర్ అమ్మ మీద కూర్చుంది. మీను బజ్జి అయిపోతుంది నాన్న ప్లీజ్. అదే బజ్జి అయిపోతుంది. ఏదో వెళ్ళి తండ్రి కొడుకులో తీసుకొని వచ్చినారు, చూడాలి ఏం తెచ్చినారు. మిన్ను హ్యాండ్ వాష్ చేసుకున్నానా? ఇది పట్టుకొని ఇలా, ఇది ఎక్కడెక్కడో వెళ్ళేసి వచ్చింటది. ఏం వచ్చింటది? వేరే గాని కాదు. క్లోజ్ రైస్, క్లోజ్ రైస్. ఓపెన్ చేయకూడదు, అస్సలకి ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే దీన్ని రిటర్న్ పెట్టేస్తా నేను. క్లోజ్, క్లోజ్. ఓపెన్ చేయకు. క్లోజ్. అయ్యో నా హెయిర్. క్లోజ్, 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 క్లోజ్. ఐస్ క్లోజ్ లో వెయిట్. క్లోజ్ రైస్, క్లోజ్. మిన్ను క్లోజ్ నాన్న. నేను చూపిను. క్లోజ్ రైస్. చూడన్నా దొంగనే వెళ్ళాడు. ఇదేం ఊడిపోయి వచ్చింది. నాను స్టిక్ ఫైర్ అతికియాల, ఊడిపోయింది. తీనా క్లోజ్ రైస్ నానా. ఎందుకు ఓపెన్ చేసినా? నేను రిటర్న్ పెట్టేస్తాను పో. ఐస్ క్లోజ్ చేసినా, ఓపెన్ చేయలే. ఓపెన్ చేసినావు, రిటర్న్ పెట్టేద్దాం. నేను డ్యామేజ్. క్లోజ్. క్లోజ్ నానా. విని ఎన్నిసార్లు ఓపెన్ చేయకూడదు. నేను క్లోజ్ రైస్ ఫస్ట్. ఐస్ క్లోజ్ చేసుకోవా? రిటర్న్ పెట్టేసి క్లోజ్ పెట్టుకో. ఐస్ ఏ క్లోజ్. ఆడుకో. ఏంటిదో తెలుసా నీకే? ఇది తీసుకో, ఇది ఈజీగా పోతుంది. ఒకటే ఇచ్చింది ఇలా. ఇంకా ఇవి పోయిండేటి నాకు తెలిసినాను. వాళ్ళు అతికిచ్చి పెట్టినారు. మళ్ళా పెన్నుతో గీతలు కూడా గీసినారు. పెట్టినానా? ఏదో ఒకటి పెట్టుకో. ఇక్కడ నుండి ఇక్కడ రావాల, కిందకి రాకుండా ఉంది. రెండు కారే. అది కారే. ఈ చిన్న కారు, అది పెద్ద కారు. పెద్ద కారు, పెద్ద కారు, చిన్న కారు. అతికిస్తాలే నాన్న. ఎక్స్చేంజ్ చేద్దాంలే నాన్న దీన్ని. సరే, మళ్ళీ కొత్తది తెచ్చిస్తారు వాళ్ళు. మంచిది, డ్యామేజ్ అవ్వంది తెచ్చిస్తారు. ఇదే కావాలా? సరే. ఇక్కడ ఎందుకు బ్రేక్ అయింది? వాళ్ళే బ్రేక్ చేసినారా? వాళ్ళు ఎందుకు బ్రేక్ చేసి తీసుకొచ్చుకున్నారు? ఇంకా తీసుకొచ్చినారు.
ఇంకా తీసుకొచ్చినారు. వాళ్ళు డెలివరీ చేసేటప్పుడు